హోరాహోరీగా సాగిన ఎన్నికలు ఇప్పుడేం ఎన్నికలు అనుకుంటున్నారా? స్థానిక విద్యా సంస్థ శ్రీ అకాడమీ వారు తమ విద్యార్థులకు స్టూడెంట్ కౌన్సిల్ బాడీ ఎలక్షన్స్ ఆదివారం నిర్వహించారు. శ్రీ అకాడమీ వారు వినూత్న ఆలోచన నగరంలో చర్చనీయాంశమైంది. అంతటా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో అని ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని, వారు నవ సమాజ నిర్మాతలుగా తయారు కావాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నాం. శ్రీ అకాడమీ ఎప్పుడు పిల్లల భవిష్యత్తుకు అంకితమైనది. వారు చెడు మార్గంలో లేదా మంచి మార్గంలో ప్రయాణం చేయాలంటే అది విద్యార్థి దశ నుంచే మొదలు కావాలని అకాడమీ డైరెక్టర్ శ్రీ వరలక్ష్మి మాటూరి మీడియాకు ఈ ఎన్నికల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మార్నింగ్ ఎవ్రీవన్, నా పేరు జాహ్నవి. నేను 5th స్టాండర్డ్ చదువుతున్నాను. ఇక్కడ నేను జాయిన్ అయింది ఫస్ట్ క్లాస్ లో. అండ్ నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చింది హిందీలో, మ్యాథ్స్ లో, ఇంకా ఎవ్రీ దాంట్లో నాకు ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓటింగ్ ఎలక్షన్ అనేది చాలా కొత్తగా ఉంది. దుర్గేష్, నేను క్లాస్ 7 చదువుతున్నాను. నేను ఇక్కడ ఓట్ వేయడానికి వచ్చాను. ఓట్ కూడా వేసాను. నాకైతే కొంచెం ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇదే నా ఫస్ట్ టైం. నా పేరు శశికళ, 8వ తరగతి చదువుతున్నాను. నాకు ఈ రోజు ఎలక్షన్ పెట్టడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంకా చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి మేము ఓట్ వేయాలంటే. దీని వల్ల మాకు ముందే ఎక్స్పీరియన్స్ అయ్యి మాకు పెద్దయినప్పుడు ఎలా ఉండాలని తెలుసుకోగలుగుతాం. అందుకని చెప్పేసి నేను శ్రీ అకాడమీ వారికి ధన్యవాదాలు. నా పేరు కుందన, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నాకు మా శ్రీ అకాడమీ వాళ్ళు పెట్టిన ఈ ఎలక్షన్ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం 18 years అవ్వకపోయినా ఓటింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇదంతా నా మెమరబుల్ మూమెంట్. థ్యాంక్ యూ. నా పేరు సంగన, నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ 18 years కంటే అబోవ్ ఉన్న వాళ్ళు ఓటింగ్ చేస్తారు, కానీ ముందే చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నాను. 9వ తరగతి చదువుతున్నాను. ఎలక్షన్స్ అనేది చాలా వచ్చింది. ఎందుకంటే అలాంటివి నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అలా ఓట్ వేయడం, ఓటర్ ఐడి తీసుకోవడం వచ్చి అలా నాకు ఈ రోజు చాలా నచ్చిందని చెప్పాను.